సరికాదు. స్పీకర్ సాచివేత రాజ్యాంగ నైతిక సూత్రాలకు విరుద్ధం. న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు. రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండానేనని వ్యాఖ్య. సో అనర్హత వేటు పడబోతోంది వీళ్ళందరి మీద కూడా. ఎవరెవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో సో వీళ్ళందరూ ఎవరెవరు? స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఖైరతాబాద్, భద్రాచలం తెల్లం వెంకట్రావు, చేవెళ్ళ కాలయాదయ్య, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్, గూడెం మైపాల్ రెడ్డి పటంచేరు, అరికెప్పుడి గాంధీ షేర్లింగంపల్లి, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్. సో ఇంకొక ఎవరైతే వెళ్ళాలనుకొని ఇప్పుడు నిశ్చయించుకున్నారో వీళ్ళందరి మీద కూడా అనర్హత వేటు పడబోతోంది. మళ్ళా అనర్హత వేటు పడడం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళా బైపోల్ ఎలక్షన్ తెలంగాణలో ఈ కాన్స్టిట్యున్సీలలో జరిగితే మళ్ళీ ఈ మొఖాలు గెలుస్తాయాడ? ప్రజలారా చెప్పండి, గెలుస్తాయా? గెలవవు. అయితే బీఆర్ఎస్ చేసింది కూడా తప్పే. కాంగ్రెస్లోకి వెళ్ళి వీళ్ళు ఎమ్మెల్యేలు తీసుకురు, టీడీపీలోకి వెళ్ళి తీసుకురు. బీఆర్ఎస్ చేసింది కూడా తప్పే. కానీ అప్పుడు కాంగ్రెస్ ఫైట్ చేయలే, గట్టిగా అనర్హత వేటు వేయలే, కోర్టును ఆశ్రయించలే అనర్హత వేటు గురించి. ఎందుకు? అప్పుడు పీసీసీగా ఎవరు ఉండే? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహిరంగంగా తెలుసు ఎవరు కోవట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొంతమంది నాయకులు కాంగ్రెస్లో ఉంటూనే కేసీఆర్కి ఫేవర్గా పనిచేసారు. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకొని అనర్హత వేటు వీళ్ళు వేసినట్టు వేస్తే అప్పుడు వాళ్ళకి కాటు పడేది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిరని వీళ్ళు కూడా మళ్ళీ అదే తప్పు వేసారు, చెత్తకలబడ్డారు. ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ రాబోతుంది. మొత్తం గవర్నమెంట్ అంతా ఫెయిల్ అయింది ఎక్కడ చూసినా. మరి గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఒక పక్క, అందరు తిడుతూ ఉన్నారు. ఈ టైంలో బైపోల్ ఎలక్షన్ పెడితే వీళ్ళు ఆల్రెడీ నించొని గెలిచిన వాళ్ళు తప్పు డెసిషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకు ఓట్లు వేయరు. పబ్లిక్ సిట్టింగ్లకే టికెట్లు తెచ్చుకుంటారు, మళ్ళీ పబ్లిక్ వేయరు. ఈ పార్టీకి కాకపోయినా ఏ బీఆర్ఎస్కో ఏ బీజేపీకో బైపోల్ ఎలక్షన్లో పట్టం కడతారు. ఎందుకు? అయితే బీజేపీకి ఓట్లు వేస్తారు, లేకపోతే బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారు, కానీ కాంగ్రెస్కి వేయరు. ఎందుకంటే ఈ 9-10 నెలల పాలన చూసిరు కదా, పాలన చూసి భయ ఆందోళనకు గురైనరు కాబట్టి వేసే అవకాశం లేదు. ఎవరో ఒకరో ఇద్దరు గెలుస్తుండొచ్చు, కానీ మొత్తం ఏ 14 మంది అయితే ఉన్నారో వీళ్ళందరూ అయితే గెలిచే అవకాశమే ఏ రకంగా కూడా లేదు. అనర్హత వేటు అనేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద కూడా పడ్డది. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నించొని గెలిచినా అక్కడ గెలవలేరుగా, అస్సలు గెలవరు, పబ్లిక్ నమ్మరు, మొత్తం పెంట అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం బీఆర్ఎస్ గెలుపు తథ్యం. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పీఏసీ చైర్మన్గా గాంధీ నియామకమే సంకేతం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. ఆ స్పీకర్ గారు ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే సై అంటారు. గవర్నమెంట్ ఏం చెప్తే స్పీకర్ బాడీ కూడా గదే వింటుంది 100%. పిఏసీ చైర్మన్గా ఆర్కెపుడి గాంధీ. వీళ్ళంతా వాళ్ళ భూములు వాళ్ళు చేసిన దందాలు కాపాడుకోవడానికి చేసినటువంటి పనులు ఇవన్నీ. అంచనాల కమిటీకి పద్మావతి రెడ్డి. ప్రభుత్వ రంగ సంస్థలకు శంకరయ్య. ఒక్కో కమిటీలో 13 మంది సభ్యులట. శాసనసభ నుంచి 9 మంది సభ్యులు, మండలి నుంచి 4 చొప్పున అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ రిలీజ్ అట. కాలుష్య రహితంగా దాని అభివృద్ధిని వేగవంతం చేయండి. భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రీన్ ఫార్మాసిటీ. నేతన్నకు చేయూత కింద 290 కోట్ల చెక్కును విడుదల చేస్తున్న సీఎం రేవంత్, మంత్రి తుమ్మల.
నేతన్నలకు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. ఎలక్షన్లు కలెక్షన్లు చేసి తమదే త్యాగం అంటున్నారు. త్యాగం అంటే కొండా లక్ష్మణ్దే. ఐఐహెచ్టికి ఆయన పేరు. నేతన్నలకు రుణమాఫీ, థ్రిఫ్ట్కు 290 కోట్లు చెక్కు. ఐఐహెచ్టి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిజోరం నిజంగానే సంతోషంగా ఉన్నారా నేతన్నలారా? 290 కోట్లను ప్రభుత్వం మీకు ప్రకటించడం జరిగింది. మీకు ఇన్ సెన్స్ ఐఐహెచ్టికి. సో సంతోషంగా ఉన్నారా? మీకు ఇంకా ఏం కావాలంటే మీకు కావాల్సినటువంటివి ఏంటి? ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలని కోరుకుంటున్నారు? సో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ చేయండి. రాష్ట్రాల పన్ను వాటాను 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి. నిధులిచ్చే ముందు మాకు సమాచారం ఇవ్వండి. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. చిన్న పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వండి. కాంగ్రెస్. భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి. హరీష్ రావు. ఓబీసీలకు గ్రాంట్ సిఫార్సు చేయాలి. బీజేపీ. రాష్ట్రాలకు వాటా పెంపుపై ఆలోచిస్తాం. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా. నేడు భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లాలో కుండపోత. ఎస్ చూద్దాం మరి. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా. సో రాష్ట్రాల పన్ను 50% పెంచండి అంటున్నారు. సో పెంచితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం? భద్రాద్రి జిల్లాలో కుండపోత. పెరిగిన గోదావరి. రాష్ట్రంలో నేడు రేపు మోస్తరు వానలు. వరద బాధిత కుటుంబాలకు 16,500 పొంగులేటి. రేపు తెలంగాణకు కేంద్ర బృందం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరద బాధిత కుటుంబాలకు 16,500 మిజోరం గవర్నర్ ఖమ్మంపాటికి తీవ్ర అస్వస్థత. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ ఛానల్ ద్వారా స్టార్ ఆసుపత్రికి తరలింపు. నెక్స్ట్ ఈనాడు చూసినట్టయితే, సో ఈనాడులో కూడా నేతన్నలకు రుణమాఫీ, బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి, మహిళలకు ఉచిత చీరల పథకం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మంత్రి తుమ్మలతో కలిసి ఐఐహెచ్టి ప్రారంభం. సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. నాకు తెలిసి మహిళలకు ఉచిత చీరల పథకం అంటే వీళ్ళు గత ప్రభుత్వం ఎట్లనైతే బతుకమ్మ అని పెట్టిందో, సో ఇప్పుడు వీళ్ళు ఇట్లా బతుకమ్మ చీరలు ఇంకా ఇయ్యారని చెప్పి కాంట్రవర్సీ అవుతుండడంతో మరి ఉచిత చీరలు అని పెడుతున్నట్టుంది. బట్ ఏదేమైనా సామాన్యులకు మంచి జరిగితే చాలు. ఐఐహెచ్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మగ్గం నమూనాను బహుకరిస్తున్న నేతన్నలు. చిత్రంలో జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి. ఆయా దస్త్రాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి. వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి. లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు. దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం. బారాసా నేతలు కేటీఆర్, హరీష్ రావు. న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం. మంత్రి పొన్నం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కడియం శ్రీహరి. ఇంకా నిర్ణయం తీసుకునేది ఏం లేదు సార్. అనర్హత వేటు పడితే ఖచ్చితంగా చచ్చినట్టు బైపోల్ ఎలక్షన్కి పోవాల్సిందే.
బైపోల్ ఎలక్షన్ పోతే గనక మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు కాబట్టి అధికారంలో 6 గ్యారంటీలు అన్నీ కూడా ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి మొత్తం నెగిటివిటీ పోయింది మ్యాక్సిమం కాబట్టి అండ్ అలాగే మళ్ళీ మీకే ఓట్లేయాలని ప్రజలు మీకు ఓట్లేయరు, కొత్త ఫేసెస్కే పట్టం కడతారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సరిగ్గా ఆలోచించి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఒక కొత్త ఫేస్కి టికెట్ ఇచ్చి ఫ్రేమ్లోకి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ గెలవచ్చు లేదా బీఆర్ఎస్ కూడా గెలవచ్చు. కానీ మీరు మాత్రం ఏ రకంగా ఏ కోశాన గెలవరు. ఒకవేళ గెలిచినా ఏ ఒక్కడో ఇద్దరో పుణ్యాత్ములు గెలుస్తారు అంతే. సో బైపోల్లో ఖచ్చితంగా మీకు చెంప పెట్టేయాలి. అట్లా గెలవకపోవడం మాత్రమే కాదు, సో మీకు రాజకీయ భవిష్యత్తే ఉండదు. ఇక మళ్ళీ ఎన్నిసార్లు పోటీ చేసినా మీరు గెలవరు. ఇక వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు, ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000, డాక్యుమెంట్లు దరఖాస్తుల స్వీకరణ ఠాణాల్లో కౌంటర్లు, ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి, చివరి బాధితుడికి సాయం అందిస్తామని వెల్లడి. ఎస్, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా ఆర్కెపూడి గాంధీ పద్మావతి రెడ్డి శంకరయ్యనట. అంచనాల కమిటీ చైర్పర్సన్గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా శంకరయ్య. ఈయనకి మాట్లాడమే చక్కగా రాదు శంకరయ్యకు. మనం చూసినాం కదా డిబేట్లలో ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఈయనని తీసుకొచ్చి కమిటీగా పెట్టారు, ఏం చేయాలి? అందులో మళ్ళీ ప్రజాపద్దుల కమిటీ అట. మరి డిఎస్సి కీపై అభ్యంతరాల వెల్లువ, పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు, జనరల్ ర్యాంక్ జాబితా ఆలస్యమయ్యే అవకాశం. మళ్ళీ ఇక్కడ కూడా ప్రభుత్వం కాంట్రవర్సీనా? డిఎస్సి కీలో కూడా కాంట్రవర్సీనా సార్ రేవంత్ గారు? ఏందండి ఇది?